హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ డైఫ్రాక్షన్లో ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రాన్హోఫర్స్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చూసే ముందు డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే మనకు తెలుసు, లైట్ బెండ్ అయి ట్రావెల్ అవ్వటాన్ని మనం డైఫ్రాక్షన్ అంటాము. డైఫ్రాక్షన్లో 2 టైప్స్ ఆఫ్ డైఫ్రాక్షన్ మనకున్నాయి, ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్, ఫ్రాన్హోఫర్స్ డైఫ్రాక్షన్. ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో పాయింట్ సోర్స్ యూజ్ చేస్తాము. డైఫ్రాక్షన్ జరగాలి అంటే లైట్ వేవ్స్ స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్ వేవ్స్ అయి ఉండాలి. సోర్స్కి స్క్రీన్కి మనం ఫైనైట్ డిస్టెన్స్ యూజ్ చేసి ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ అనేది ఎక్స్పెరిమెంట్ మనం చేస్తాము. ఈరోజు టాపిక్ ఫ్రాన్హోఫర్స్ డైఫ్రాక్షన్ అంటే మనం ఎక్స్టెండెడ్ సోర్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేటప్పటికి సోర్స్కి స్క్రీన్కి మధ్యలో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ని ఉండేటట్లుగా చూడాలి. నెక్స్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి కాబట్టి మనం రేస్ని గ్యాదర్ చేయటం కోసం, స్క్రీన్ మీద ఇన్సిడెంట్ అయ్యేటట్లు చేయటం కోసం కన్వర్జింగ్ లెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ డైఫ్రాక్షన్ జరగాలి అంటే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో మనం ప్లెయిన్ వేవ్స్ని యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. మనం సింగిల్ స్లిట్, ఒక స్లిట్ తీసుకుంటున్నాము. ఏబి అనేది స్లిట్, దాని యొక్క విడ్త్ స్మాల్ ఏ. ఇక్కడ ఒక ప్లెయిన్ వేవ్ ఫ్రంట్ తీసుకుంటున్నాము. మనకు తెలుసు హైగన్స్ థియరీ ప్రకారం ప్రతి ప్రైమరీ వేవ్లో, ప్రతి వేవ్లో ఉన్న ప్రతి పాయింట్ నుంచి సెకండరీ వేవ్స్ అనేవి మనకి ట్రావెల్ అవుతాయి. సో ఇక్కడ మనం ఒక ప్లెయిన్ వేవ్ ఫ్రంట్ తీసుకుంటున్నాము. డబ్ల్యూ ప్రైమ్ అనేది ఒక ప్లెయిన్ వేవ్ ఫ్రంట్ అయితే ఇక్కడ దాని నుంచి మనకి ప్రతి పాయింట్ నుంచి సెకండరీ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక లెన్స్ తీసుకుంటున్నాము, ఇది స్క్రీన్. సో ద వేవ్స్, లైట్ రేస్ ప్రైమరీ వేవ్స్ నుంచి వచ్చి వేవ్స్ అన్నీ మనకి ఇక్కడ స్లిట్కి నార్మల్గా ట్రావెల్ అయిన వేవ్స్ అన్నీ P0 అనే పాయింట్ దగ్గర సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. P0 అనేది సెంట్రల్ బ్రైట్ మ్యాక్సిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఏ వేవ్స్ అయితే నార్మల్గా ట్రావెల్ అవుతున్నాయో అవి పాత్ రిఫరెన్స్ లేకుండా ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి, ఆ వేవ్స్ మధ్యలో పాత్ రిఫరెన్స్ లేవు కాబట్టి అవి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మనకి స్క్రీన్ మీద P0 అనే పాయింట్ దగ్గర సెంట్రల్ బ్రైట్ మ్యాక్సిమాని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏ వేవ్స్ అయితే డైఫ్రాక్ట్ అయ్యే, మనకి ఈ స్లిట్ దగ్గర డైఫ్రాక్ట్ అయ్యి అంటే బెండ్ అయ్యి ఎంతో కొంత యాంగిల్ తీసుకొని ట్రావెల్ అవుతున్నాయో అవి మనకి స్క్రీన్ మీద సూపర్ ఇంపోజ్ అయినప్పుడు P1 అనే పాయింట్ దగ్గర అవి ఇమేజ్ని ఫామ్ చేస్తున్నాయి. అది సెకండరీ మ్యాక్సిమా కావచ్చు, సెకండరీ మినిమా కావచ్చు. సో మ్యాక్సిమా అయినా మినిమా అయినా కావచ్చు, బట్ ఈ యొక్క సెకండరీ వేవ్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ చేసే పాయింట్ P1 అనే పాయింట్ దగ్గర అవి మ్యాక్సిమం మినిమాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎందుకు? అవి కొంత పాత్ డిఫరెన్స్తో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి అవి P0 అనే పాయింట్ దగ్గర కాకుండా స్క్రీన్ మీద P1 అనే పాయింట్ దగ్గర అవి మనకి మ్యాక్సిమం మినిమాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు P1 అనే పాయింట్ దగ్గర సూపర్ ఇంపోజ్ అయ్యే వేవ్స్ యొక్క పాత్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఇక్కడ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయటం కోసం ఏ దగ్గర నుంచి బి దగ్గర నుంచి ట్రావెల్ అయ్యే వేవ్కి ఏ దగ్గర నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాము, అది ఏసీగా తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే ఈ బీసీ అనేది ఎక్స్ట్రా డిస్టెన్స్, టీటా యాంగిల్తో ట్రావెల్ అయ్యే వేవ్స్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసిన ఎక్స్ట్రా పాత్ అనేది బీసీ. సో ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బి మధ్యలో టీటా యాంగిల్తో ట్రావెల్ అయ్యే వేవ్స్ యొక్క పాత్ రిఫరెన్స్ బీసీ అనమాట. బీసీని క్యాల్కులేట్ చేయటం కోసం మనం ట్రయాంగిల్ ఏబీసీని కన్సిడర్ చేసి సైన్ టీటాకి వాల్యూ రాస్తే సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ బీసీ బై ఏబీ వచ్చింది. మనకి బీసీ వాల్యూ తెలియదు, దాన్ని పాత్ రిఫరెన్స్ అన్నాం. సో బీసీ ఈక్వల్ టు ఏబీ ఇంటూ సైన్ టీటా. ఏబీ అంటే స్లిట్ యొక్క విడ్త్, స్లిట్ యొక్క విడ్త్ని మనం స్మాల్ ఏ అనుకున్నాం కాబట్టి బీసీ ఈక్వల్ టు ఈ సైన్ టీటా అయింది. పాత్ రిఫరెన్స్ డెల్టా వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం పాత్ రిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఫేజ్ డిఫరెన్స్కి మనం ఈక్వేషన్ రాయొచ్చు. మనకి ఫార్ములా తెలుసు, ఫేజ్ డిఫరెన్స్ అంటే 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అంటే ఎంత వచ్చింది వాల్యూ? ఈ సైన్ టీటా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫేజ్ డిఫరెన్స్కి వాల్యూ వచ్చింది.
2π బై లాంబ్డా ఇంటూ ఈ సైన్ టీటా. ఎన్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసామనుకోండి, మనకి ప్రతి ఈచ్ పార్ట్ నుంచి ట్రావెల్ అయ్యే వేవ్స్ యొక్క ఫేజ్ డిఫరెన్స్కి ఈక్వేషన్ రాయాలి అంటే 1/n ఇంటూ ఫేజ్ డిఫరెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఫేజ్ డిఫరెన్స్కి వాల్యూ ఎంత వచ్చింది, 2π బై లాంబ్డా ఇంటూ ఈ సైన్ టీటా. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎన్ ఈక్వల్ పార్ట్స్ నుంచి మనకి ట్రావెల్ అయ్యే వేవ్స్ యొక్క ఫేజ్ డిఫరెన్స్ని డీగా తీసుకుంటున్నాము. వెక్టర్ ఎడిషన్ యూజ్ చేసి మనం ఈ యొక్క వాల్యూకి అంటే మనం ఎన్ ఈక్వల్ వేవ్ పార్ట్స్ నుంచి వెళ్ళే వేవ్స్ మనకి ఎన్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ని వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి దీని నుంచి మనం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి ఈక్వేషన్ రాయొచ్చు. దీన్ని ఎలా రాస్తున్నామంటే వెక్టర్ ఎడిషన్ మెథడ్ని యూజ్ చేసుకొని ఎన్ ఈక్వల్ పార్ట్స్ నుంచి ట్రావెల్ అయ్యే వేవ్స్కి మనం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి ఈక్వేషన్ రాస్తే ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ND/2 బై సైన్ D/2 వచ్చింది. ఆల్రెడీ మనకి డీకి వాల్యూ తెలుసు, 2π బై లాంబ్డా ఇంటూ ఈ సైన్ టీటా. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ n/2 ఇంటూ 2π బై ఎన్ లాంబ్డా ఇంటూ ఈ సైన్ టీటా బై సైన్ D/2 ప్లస్లో డి సబ్స్టిట్యూట్ చేస్తే 2π బై ఎన్ లాంబ్డా ఇంటూ ఈ సైన్ టీటా బై 2 అవుతుంది. ఇక్కడ 2 NN క్యాన్సిల్ చేసామనుకోండి, మనకి ఏ సైన్ పై ఈ సైన్ టీటా బై లాంబ్డా ఉంటుంది న్యూమరేటర్లో. డినామినేటర్లో 2 క్యాన్సిల్ చేస్తే మనకి సైన్ పై ఈ ఇంటూ సైన్ టీటా బై ఎన్ లాంబ్డా వస్తుంది. ఇక్కడ మనం పై ఇంటూ ఈ ఇంటూ సైన్ టీటా బై లాంబ్డాని ఆల్ఫాగా కన్సిడర్ చేసామనుకోండి, మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా బై ఎన్ అవుతుంది. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా బై ఎన్ అవుతుంది. ఇక్కడ ఎన్ అనేది చాలా పెద్ద వాల్యూ, బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్గా మనం డివైడ్ చేసాం కాబట్టి ఎన్ అనేది చాలా పెద్ద వాల్యూ. సో ఆల్ఫా చిన్న వాల్యూ, ఆల్ఫా బై ఎన్ ఇప్పుడు ఇంకా చిన్నదిగా అవుతుంది. సో సైన్ ఆల్ఫా బై ఎన్ బదులు మనం ఆల్ఫా బై ఎన్గా తీసుకుందాం. ఇప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఎన్. ఈ వాల్యూ మనం పైకి తీసుకెళ్తే ఎన్ ఇంటూ ఏ బై సైన్ ఆల్ఫా బై ఆల్ఫాగా అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎన్ అనేది మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్లిట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్గా డివైడ్ చేసాము. ఏ అనేది ఒక్కొక్క స్లిట్ నుంచి వెళ్ళే వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అయితే ఎన్ ఇంటూ ఏని క్యాపిటల్ ఏగా రాయొచ్చు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ఏ ప్లేస్లో క్యాపిటల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాగా వస్తుంది. మనకి యాంప్లిట్యూడ్ తెలిస్తే ఇంటెన్సిటీకి ఈక్వేషన్ రాయొచ్చు. రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. సో ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ఆర్ వాల్యూ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే ఐ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. మనం ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ చూసామనుకోండి, మనకి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఐ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకి సెంట్రల్ మ్యాక్సిమా, దానికి బోత్ సైడ్స్ సెకండరీ మ్యాక్సిమా మినిమాస్ అనేవి మనకి ఫామ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి అంటే సెంట్రల్ మ్యాక్సిమాకి దానికి పక్కనున్న సెకండరీ మ్యాక్సిమా మినిమాస్కి మనం కండిషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి వాల్యూ తెలుసు, ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఏ బై ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫాని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఈక్వేషన్ ఇలా రాసామనుకోండి, సైన్ టీటాని ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు మనం న్యూమరేటర్లో ఆల్ఫా కామన్ తీస్తే మనకి ఆల్రెడీ డినోమినేటర్లో ఆల్ఫా ఉంది, బయట ఆల్ఫా క్యాన్సిల్ అయితే ఏ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 4 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 6 బై 7 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ వస్తుంది. ఇక్కడ ఆర్ వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఆల్ఫా 0 అయిపోయింది అనుకోండి, మనకి ఈ యొక్క టర్మ్స్ అన్నీ 0 అయిపోతాయి. ఇక్కడ ఏ ఇంటూ 1 మిగులుతుంది, అంటే ఆర్ ఈక్వల్ టు ఏ.
సో ఇక్కడ మనం ఆల్ఫా ఈక్వల్ టు 0 తీసుకున్నామంటే ఆల్ఫా వాల్యూ మనం ఆల్రెడీ చూసాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు పై ఇంటూ ఈ ఇంటూ సైన్ టీటా బై ల్యాండా అనుకున్నాం. సో ఆల్ఫా ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 0కి ఈక్వల్ చేస్తే మనకి సైన్ టీటా ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే టీటా ఈక్వల్ టు 0. సో యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ మనం ఫస్ట్ డయాగ్రామ్లో చూసాం. వేవ్స్ మనకి స్లిట్ విడ్త్ గుండా నార్మల్గా స్లిట్కి నార్మల్గా టీటా ఈక్వల్ టు 0 యాంగిల్తో ట్రావెల్ అయ్యే వేవ్స్ స్క్రీన్ మీద P0 అనే పాయింట్ దగ్గర సెంట్రల్ బ్రైట్ మ్యాగ్జిమాని ఫామ్ చేస్తున్నాయి అని చూసాం. అంటే యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ 0 ఉంది కాబట్టి అవి వాటి మధ్య పాత్ డిఫరెన్స్ లేదు కాబట్టి P0 అనే పాయింట్ దగ్గర సెంట్రల్ బ్రైట్ మ్యాగ్జిమాని తీసుకున్నాం. సో దాని ప్రకారం ఇప్పుడు కండిషన్ టీటా ఈక్వల్ టు 0 దగ్గర మనకి ప్రిన్సిపల్ మ్యాగ్జిమా అనేది ఫామ్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్ మ్యాగ్జిమాకి కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఫర్ మినిమం ఇంటెన్సిటీ. మనకి సెంట్రల్ మ్యాగ్జిమాకి బోత్ సైడ్స్ సెకండరీ మ్యాగ్జిమా మినిమాస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో మినిమాకి కండిషన్ చూసామనుకోండి, మినిమం ఇంటెన్సిటీ అంటే I ఈక్వల్ టు 0. సో I ఈక్వల్ టు 0 అంటే మనకి I ఈక్వేషన్ తెలుసు, a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. సో I ఈక్వల్ టు 0 అయితే a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని బట్టి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0. ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే ప్లస్ ఆర్ మైనస్ m పై. అంటే మనకి ఆల్ఫా వాల్యూస్ π, 2π, 3π దగ్గర మనకి సెకండరీ మినిమాస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మనకి ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ తెలుసు, ఆల్ఫా ఈక్వల్ టు π ఇంటూ ఈ సైన్ టీటా బై ల్యాండా. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, π ఇంటూ ఈ సైన్ టీటా బై ల్యాండా దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ m పై. బోత్ సైడ్స్ మనం పైన క్యాన్సిల్ చేస్తే మనకి ఈ సైన్ టీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ m ల్యాండా ఉంటుంది. సో m ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ తీసుకుంటే మనకి ల్యాండా, 2 ల్యాండా, 3 ల్యాండా పొజిషన్స్ దగ్గర అండ్ సో ఆన్ పొజిషన్స్ దగ్గర మినిమా అనేది ఫామ్ అవుతుంది. కండిషన్ ఫర్ సెకండరీ మినిమా. సో ఇక్కడ మనకి సెకండరీ మినిమాకి కండిషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంటెన్సిటీ ఈక్వేషన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. డిఐ బై డి ఆల్ఫా ఈక్వల్ టు 0. మనకి ఐకి ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు, a² సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. సో ఇక్కడ డి బై డి ఆల్ఫా ఇంటూ a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 0 చేస్తే ఇక్కడ చూడండి, a² కాన్స్టెంట్ టర్మ్ బయటకు తీస్తే మనం సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఎక్స్ అనుకొని x² డి బై డి ఆల్ఫా ఆఫ్ x²కి మనం డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, 2 ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వస్తుంది. మళ్ళీ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాకి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈక్వేషన్ a² ఇంటూ 2 ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ మ్యాగ్జిమాకి మినిమాకి కండిషన్స్ చూసాం. ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అనేది ఇక్కడ 0 కాదు. ఎందుకు అంటే మనకి ఆల్ఫా అనేది 0, టీటా 0 ఎప్పుడైంది? ప్రిన్సిపల్ మ్యాగ్జిమా అయింది. ఎప్పుడైతే మనకి యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ అనేది 0 ఉన్నప్పుడు మనకి స్క్రీన్ మీద సెంట్రల్ మ్యాగ్జిమా ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్ఫా అనేది 0కి ఈక్వల్ కాదు. ఆల్రెడీ ఒకసారి ఈక్వల్ అయిపోయింది ప్రిన్సిపల్ మ్యాగ్జిమా కండిషన్ అది. ఇప్పుడు సైన్ ఆల్ఫా అనేది 0 కాదు. ఎందుకు? సైన్ ఆల్ఫా అనేది ఈక్వల్ టు 0 అయితే మనకి మినిమం కండిషన్ వస్తుంది. సో ఇక్కడ మనకి మిగిలిన ఛాన్స్ ఏంటి? ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు మాత్రమే 0 కావాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 చేస్తే దీని నుంచి ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే టాన్ ఆల్ఫా అవుతుంది. సో ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఆల్ఫా దగ్గర మనకి సెకండరీ మ్యాగ్జిమా అనేవి ఫామ్ అవుతున్నాయి స్క్రీన్ మీద. ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు ఆల్ఫా, y ఈక్వల్ టు టాన్ ఆల్ఫాకి మనం కర్వ్ తీసుకుంటే టాన్ ఆల్ఫా కర్వ్స్ ఇవి. నెక్స్ట్ y ఈక్వల్ టు ఆల్ఫా తీసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఈ స్ట్రైట్ లైన్ కర్వ్స్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ దగ్గర మనం వాల్యూస్ డ్రా చేసుకుంటూ వెళ్తే మనకి సెకండరీ మ్యాగ్జిమాస్ అనేవి 0 సెంట్రల్ మ్యాగ్జిమా. ఇక్కడ మనకి పాయింట్స్ డ్రా చేస్తే 3π/2, 5π/2 దగ్గర టాన్ ఆల్ఫా ఆల్ఫా కర్వ్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. మనకి
నెగిటివ్ సైడ్ తీసుకుంటే -π/2, -3π/2, -5π/2. సో మనకి సెకండరీ మ్యాక్సిమాస్ అనేవి మనకి ±3π/2, ±5π/2, ±7 5/2 దగ్గర మనకి సెకండరీ మ్యాక్సిమాస్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది మనం ఫ్రాన్హోఫర్ సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ ద్వారా మనకి స్క్రీన్ మీద వచ్చే ఇమేజ్ అనమాట. సెంట్రల్ మ్యాక్సిమాకి బోత్ సైడ్స్ సెకండరీ మినిమాస్ మ్యాక్సిమాస్.